మన వారసత్వ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు తెలియజేసే ఉద్దేశంతో హైదరాబాద్ నేరేడ్మెట్లో రామాయణ సంస్కృతి సమితి ట్రస్ట్ స్పెషల్ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తోంది. వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని విద్యార్థులకు తెలియజేయడంతో పాటు నిత్య జీవితంలో రామాయణం, మహాభారతం ఏ విధంగా ఉపయోగపడతాయో విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా రామాయణ సంస్కృతి సమితి ట్రస్ట్ నిర్వాహకులు శిరీష వెంకటరమణ మాట్లాడుతూ, క్షణం తీరిక దొరికితే మొబైల్స్ కు అతుకుపోయే చిన్నారులకు ఇతిహాసాలు, ఉపనిషత్తుల గురించి తెలియజేయడంతో పాటు చిన్నారుల్లో మనోవిజ్ఞానాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేదార్ శంకర్, రవీంద్రనాథ్, లలిత, జయ తదితరులు పాల్గొన్నారు. దానికి పునాది సారే. దాన్ని చూసిన తర్వాత పిల్లలకు ఒక మంచి పేరుతో పాటుగా పిల్లలందరూ కూడా సంస్కారాన్ని నింపాలని ఉద్దేశంతో ఆలోచించి ఈ యొక్క సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో అందరూ కూడా నిస్వార్థంగా సేవలు అందించారు. మనకు వచ్చినటువంటి ఆర్థిక అమౌంట్ కూడా చాలా తక్కువ. దాంతో పాటు ఉత్సాహంగా చేద్దామనే ఉద్దేశంతో వారే ప్రతిరోజు వచ్చి మంచి ఇవాళ ఉన్నది రేపు ఉండొద్దు అని చెప్పి అల్పాహారాలన్నీ కూడా 15 రోజులు 15 రకాలుగా అల్పాహారాలు చేయించి అందరికీ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా 15 రోజుల కార్యక్రమానికే ఇంత చక్కగా చేశారంటే ఇంకా ముందు జరిగే కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రామాయణ సంస్కృతి సమితి అనేది ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం మా స్కూల్లో జరగడం అనేది మాకు చాలా గర్వకారణం. సో మేమిద్దరం కలిసి రామాయణ సంస్కృతి సమితి అనే ట్రస్ట్ని మా పెద్దవాళ్ళైన అండ్ మా మెంటర్స్ అయిన రవీంద్రనాథ్ గారు మరియు కేదార్నాథ్ సారు అండ్ ఇంకా లలితక్క గారు జయక్క గారు అందరితో కలిపి వాళ్ళ ప్రోద్బలంతో మేము ఈ సమితిని స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఈ సమితిని స్టార్ట్ చేయడం యొక్క ముఖ్య ధ్యేయం వచ్చేసి మీకు అందరికీ తెలుసు, మన భారతదేశం యొక్క గొప్పతనం, మన చరిత్ర ఎంత గొప్పదో కూడా తెలుసు. అయితే దీంట్లో మనకి ప్రపంచ దేశాలన్నిటికీ జ్ఞానం అసలు వాళ్ళకి ఏమీ తెలియనప్పుడే మన దేశంలో మునీశ్వరులు, ఋషులు ఎంతో గొప్పవారు. వాళ్ళందరూ ఖగోళ శాస్త్రం కానివ్వండి, ఆర్థిక శాస్త్రం కానివ్వండి, ఇంకా ఆర్కిటెక్చర్, పెద్ద పెద్ద భవనాలు, పెద్ద పెద్ద శిల్పాలతో ఆర్కిటెక్చర్లో కానివ్వండి, ఇంకా వీటన్నిటిలో అసలు వీళ్ళెవ్వరికి క్యాలెండర్ తెలియదు, పంచాంగం తెలియదు. ఆ టైంలోనే మనము మన గ్రహాల స్థితులను బట్టి, గ్రహ గమనాలను బట్టి, సూర్యచంద్రుల గమనాలను బట్టి మనం పంచాంగం తయారు చేసుకున్నాము. ఇంకా మనకి న్యాయశాస్త్రం, గౌతమ్ ముని కానివ్వండి, వీళ్ళందరూ న్యాయశాస్త్రంలో ఎంతో ప్రావీణ్యత సాధించారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళందరి గురించి మనము మన చరిత్ర తెలుసుకోవడం అనేది మన ధర్మము.